భయంకరమైన గర్జన చేస్తూ ఆయన పాదములు తీసివేస్తుంటే ఆయన వేగమును ఒత్తిడిని తట్టుకోలేక 1000 పడకల కల ఆదిశేషుడు సార్వభౌమము మొదలైన దిగ్గజములు కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచాయి. ఆయన పాదములలో శంఖ చక్ర పద్మరేఖలు, నాగలి, అమృత భాండము మొదలైన దివ్యమైన చిహ్నములు కనబడుతున్నాయి. బలిష్టమైన మోకాళ్ళు, ఐరావతము యొక్క తొండము వంటి బలిష్టమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డానము, చప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారములు, సింహము యొక్క ముఖము, పెద్ద దంష్ట్రలు, భయంకరమైన వాటిని తెగగోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి, అదిరిపడిపోతున్న పెదవులు, మందర పర్వత గుహలను పోలిన వంటి నాసికారంధ్రములు, పుట్టలో నుండి పైకి వచ్చి కోపముతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలుక, కోటి సూర్యుల ప్రకాశముతో గురి చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు, నిక్కపడుచుకున్న వెంట్రుకలు, పెట్టుకున్న పెద్ద కిరీటము, అనంతమైన బాహువుల యందు ఆయుధములు పట్టుకొని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇటు అటు ఊపితే కేసరములు కదిలి విమానములో విడుతున్న దేవతలు భ్రంశమై విమానముల నుండి కింద పడిపోయి ఆ మేఘములు అన్నీ కొట్టబడి పర్వతములు అన్నీ గర్జిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలము అంతా కలత చెంది స్వామి నరసింహావతారము వచ్చింది. ఇప్పటి వరకు ఉగ్ర తత్వమును పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమభక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నృసింహావతారమై వచ్చాడని లోకము అంతా బీతిల్లిపోతే 33 కోట్ల మంది దేవతలు ఆకాశములో నిలబడి స్తోత్రము చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండముతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్లి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టుకొని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకొని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకొని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు కాదు రాత్రి కాదు ప్రదోష వేళ, ఏ ఇతరమైన ప్రదేశము కాక